వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ప్రభుత్వ భూమి కదా చాలా సులువుగా స్వంతం చేసుకోవచ్చని భావించారు. అలా భావించడం ఆలస్యం, కబ్జా చేసి పారేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖలో కబ్జాదారుల భూ భాగోతాలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోన్న ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా అధికారులు పలు చోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించి ఆయా ప్రభుత్వ భూములను తిరిగి సర్కారు పరం చేస్తున్నారు. రికార్డు ట్యాంపరింగులను గుర్తించి సాక్ష్యాలతో సహా సర్వాలు చేసి భూ బకాసురులకు బుద్ధి చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడుతున్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. అధికారం ఎప్పుడొస్తుందా అని ఆవురావురుమని ఎదురు చూశారు. ఎంతో ఆశగా ఎదురు చూసిన సమయం రాగానే, పాలనా పగ్గాలు చేతిలోకి రాగానే ఆకాశమే హద్దుగా అవినీతి పాలనకు తెగబడ్డారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన చంద్రబాబు పాలనను ఒకసారి పరిశీలించిన వారికి ఎవరికైనా సరే ఇలాగే అనిపిస్తుంది. ఉత్తరాంధ్రకే కాదు, దేశానికే గర్వకారణంగా నిలిచిన విశాఖపట్టణాన్నే తీసుకుంటే ఈ జిల్లాలో చంద్రబాబు హయాంలో పచ్చదండు భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. వీటిపై ప్రస్తుత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విశాఖను ప్రజల నగరంగా మార్చటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గత చంద్రబాబు పాలనలో విశాఖ జిల్లాలో కొనసాగిన భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఆ ప్రభుత్వ హయాంలోనే చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు, ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి అయ్యన్న పాత్రుడే తమ ప్రభుత్వంలో కబ్జాలు ఘోరంగా జరిగాయని గతంలోనే బహిరంగంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో విశాఖలోనే కాదు, రాష్ట్రమంతా కొనసాగిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, కబ్జాలు, అక్రమాలు అంతు చూస్తామని, ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ఇచ్చిన మాట ప్రకారమే చర్యలు చేపడుతోంది. విశాఖలో మొదలైన ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్యక్రమమే దీనికి నిదర్శనం. విశాఖలో భూముల పరిరక్షణ యజ్ఞాన్ని మొదలుపెట్టిన ఏపీ సర్కార్ అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తిరిగి ప్రభుత్వ పరం చేస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత చందంగా చంద్రబాబు పాలనలో భూముల దోపిడీ కొనసాగింది. ఒక పక్క చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో భూదోపిడీకి పాల్పడితే, విశాఖలో టీడీపీ నాయకులు తమ తమ స్థాయిల్లో జిల్లా అంతా భూ కబ్జాలకు పాల్పడ్డారు. వందలాది ప్రభుత్వ, ప్రజల భూములను దోచుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడిగేవారు లేరు కదా అనే విచ్చలవిడితనంతో నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో రెచ్చిపోయారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ కబ్జాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కబ్జాదారుల కబంధ హస్తాలకు చిక్కిన భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఎక్కడికెక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయో వాటిని అధికారులు సర్వే నెంబర్లతో సహా గుర్తించి కబ్జాదారుల చెర నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ఒకసారి గతంలోకి వెళ్తే, విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నంబర్ 367, 368లలో 100 కోట్లు విలువ చేసే 10.5 ఎకరాల ప్రభుత్వ భూమిని సుబ్బరాజు అనే వ్యక్తి కబ్జా చేశాడు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ పెద్దల అండతో కబ్జా చేసిన సుబ్బరాజు ఈ భూమిలో షెడ్డు వేసి వాటిని వివిధ రాష్ట్రాల కూలీలకు అద్దెకు ఇచ్చేవాడు. కబ్జా చేసిన ఈ స్థలంలో సుమారు 70 నుంచి 80 షెడ్లు వరకు నిర్మించాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఉక్కుపాదం మోపి ఈ షెడ్లను కూల్చివేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా రూరల్ మండలంలోని చాలా ప్రభుత్వ భూములు ఆక్రమణకి గురవుతున్నాయనే విషయం మనకి ప్రెస్ ద్వారా తర్వాత లోకల్ పీపుల్ ద్వారా తెలుసుకుని, పై అధికారుల ఆదేశానుసారం తేదీ
7/9/2019 మధురవాడ ప్రాంతంలోని శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏరియాలో, అంటే లా కాలేజీ ఏరియాలో సుమారుగా దగ్గర 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ఒక 70 షెడ్లు నిర్మించుకుని ఆ 70 షెడ్ల ద్వారా ప్రభుత్వ భూమిని కాజేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నించినప్పుడు అది సుమారు 100 కోట్ల విలువ కలిగే ప్రభుత్వ భూమిని మా సిబ్బంది పోలీస్ వారి సహకారంతో వెళ్ళి అక్కడ షెడ్లన్నింటినీ కూడా పగలగొట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే సుబ్బరాజు అనే వారి మీద కూడా యాక్షన్ తీసుకోమని కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇకపైన అక్కడ ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమణకి గురి చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా, ఆ ఆలోచన వచ్చినా సరే వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగి అక్కడ బోర్డులు మనం ట్రెంచ్ తవ్వి బోర్డులు పెట్టి మన స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. విశాఖ రూరల్ మండలం మధురవాడ 367, 368 సర్వే నెంబర్లలో 100 కోట్ల రూపాయల విలువైన 10.5 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ పెద్దల అండతో స్థానిక నాయకులు ఈ ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్నారని, దీనికి తామే సాక్ష్యమని వారు చెబుతున్నారు. నా పేరు ఎంవి రమణమూర్తి అండి. ఈ మిథిలాపురి కూడా లేఅవుట్ అసోసియేషన్ సెక్రటరీని కూడాను. ఇది 367, 368 సర్వే నెంబర్లో టోటల్గా ఇది 10 ఏకర్స్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. దీన్ని టీడీపీ పరిపాలనలో ఉండేటప్పుడు దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఒక 6 మంత్స్ మళ్ళీ రిమూవ్ చేశారు. అయినా సరే మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి దగ్గర 100 కోట్ల ఆస్తి. ఇది ప్రజలకు చెందవలసిన ఆస్తిని ప్రైవేట్గా ఈ రాజకీయ నాయకులు దీన్ని ఆక్యుపేషన్ చేసుకుంటున్నారు. దీన్ని అరికడుతున్నందుకు ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నామండి. ఇలాంటి ఎక్కడున్నా సరే విశాఖపట్నం జిల్లాలో కానీ టౌన్లో కానీ ఈ సరౌండింగ్స్లో ఎక్కడన్నా సరే డిస్మెంటల్ చేసేసి ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూలదోసేశారండి. అప్పుడు ఇవన్నీ కలిపి లేబర్కి, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి రెంట్ల కింద ఇచ్చేవారండి. మొత్తం అన్ని షెడ్లు ఉండేవి. దగ్గర ఒక 70-80 షెడ్లలాగా వేసేసి ఆ 70-80 షెడ్లస్ని కూడాను వాటికి ఇచ్చేసి రెంట్లకి ఇచ్చారు. లేబర్గా ఆ లేబర్ దగ్గర రెంట్ తీసుకుని వాళ్ళు చేసేవారు. ఇది యాక్చువల్గా 10 ఎకరాల ల్యాండ్. ఇది ఈ ల్యాండ్ని దగ్గర 100 కోట్ల ఆస్తి. ఇప్పుడు ప్రస్తుతం ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. విశాఖపట్నంలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన కబ్జాదారులపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారి చేతుల్లో నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటోంది. విశాఖ ప్రజలకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని విశాఖ ప్రజలు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్లో ప్రజలకు అవసరమయ్యే ఆసుపత్రులు, స్కూళ్లు లాంటివి నిర్మించాలని వారు కోరుతున్నారు. ఇది సుమారుగా సర్వే నెంబరు మధురవాడ ప్రాంతంకి చెందిన 367, 368 సర్వే నెంబర్కి చెందినటువంటి 10 ఎకరాల స్థలం గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు నాయకులు దీన్ని ఒక 70-80 షెడ్ల కింద వేసి కబ్జా చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ లేబర్కి మిగిలిన కొంతమందికి రెంట్కి ఇచ్చి దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. అయితే మన ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల క్రితం దీన్ని కూలద్రోయడం జరిగింది. కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి నిర్మించడం జరిగితే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలవేయడం చాలా మంచి పరిణామం. సీఎం తీసుకున్న నిర్ణయం, ఇలాంటి నిర్ణయం చాలా హర్షదాయకం అండి. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలు ఆస్తి అండి. ఇక్కడ ఎటువంటి ఏ పిఎస్సి సెంటర్ కట్టినా, లేదంటే ఏ కన్వెన్షన్ హాల్ కట్టినా, ఏది కట్టినా అందరికీ ఉపయోగపడేది. కానీ కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం అనేది ఇది. కానీ ఇప్పుడు దీన్ని అయితే మాత్రం పిఎస్సి సెంటర్ కానీ, లేదంటే ఇప్పుడు ఎలాగా మన ప్రతి వార్డులో కూడా మన విజయసాయి రెడ్డి గారు కన్వెన్షన్ హాల్ ఇవన్నీ కడతామని చెప్పి అన్నారు. అలాంటి దానికి దీన్ని ఉపయోగిస్తే మంచి రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయనే విషయం అందరికన్నా ముందు స్థానిక ప్రజలకే తెలుస్తుంది. సంవత్సరాల తరబడి అక్కడే నివాసముంటున్నారు కాబట్టి ఏది సర్కారు భూమో, ఏది ప్రైవేటు భూమో వారే చెప్పగలరు. మధురానగర్లో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళుతున్నాయనే విషయం తెలియగానే
గత చంద్రబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. 367, 368 సర్వే నెంబర్లు అండి మధురవాడలో. అయితే గత గవర్నమెంట్లో చాలా కబ్జాలు జరిగాయి. ఆ టైంలో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా సరే బడా సీట్లు అయిపోయి పెద్ద పెద్ద నాయకులు అయిపోయి వాళ్ళ వల్ల భయపడి ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపెట్టేవారు. కాకపోతే ఇప్పుడు వచ్చి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడా సీట్లు బుద్ధి చెప్పి ఇక్కడ నుంచి గవర్నమెంట్ ప్లేసులు కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ భూమిని లోకల్గా పేద ప్రజలకి అందేటట్టు ప్లాన్ చేసి గవర్నమెంటు మంచి విధి విధానాలుగా ఆల్రెడీ చేస్తుంది. ఇది కూడా చేస్తే మాత్రం మధురవాడ చాలా ఉపయోగపడుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే స్థానికులుగా ఇక్కడ మధురవాడలో అంటే సరైన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అంటే దూరం కేహెచ్ వరకు వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ మంచి కాలేజీ కానీ మంచి స్కూల్ కానీ పేద ప్రజలకు అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా ఉంటే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఈ గవర్నమెంట్ స్థిరస్థాయిగా పేరు చెప్పుకున్నట్టు ఉండిపోతుంది. ఇలాంటి బడా సీట్లకి అందరికీ కూడా వెళ్ళకుండా లాక్కోవడం చాలా సంతోషంగా ఉంది. విశాఖ వాస్తవంగా అయితే నేనైతే చాలా సంతోషిస్తున్నాను. రికార్డులు ట్యాంపరింగ్ చేసి వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను నొక్కేసిన వారి దగ్గర నుంచి ఆ భూములను ప్రస్తుత ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఘనమైన చరిత్ర కలిగిన విశాఖ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ భూముల ద్వారా సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరుతుండడం శుభ పరిణామమని వారు చెబుతున్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధితో పాలన చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. కోట్లాది రూపాయల విలువయ్యే ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి రక్షించే యజ్ఞాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తోంది. భూ బకాసురుల బారిన పడిన విశాఖను అక్రమార్కుల బారి నుంచి రక్షించడానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో తవ్వే కొద్దీ గత ప్రభుత్వ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విశాఖ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ఓ విశిష్ట నిర్ణయం తీసుకున్నారు. శివారు గ్రామాలను విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కలిపారు. ఆ విధంగా ఏర్పడిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పెరుగుతున్న జనాభా డిమాండ్లకు అనుగుణంగా అభివృద్ధి అవుతూ వస్తోంది. అంతేకాదు విశాఖ శివారు ప్రాంతాల్లో భూముల విలువ కూడా లక్షల్లో నుంచి కోట్లలోకి పెరిగింది. ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విశాఖ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి బదులు తీవ్ర స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ పెద్దల అండ చూసుకున్న భూ బకాసురులు ఎక్కడ దొరికితే అక్కడ సర్కారు భూములను ఆక్రమించారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం విశాఖ రూరల్ ప్రాంతానికి చెందిన కొమ్మాది. ఇక్కడ సర్వే నెంబర్ 62/2లో సుమారు 100 కోట్ల రూపాయల విలువ చేసే 11.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో తిమ్మరాజు సాయి సన్యాసిరాజు, తిమ్మరాజు వెంకట సీతారామరాజు, తిమ్మరాజు సుబ్బరాజు అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ రికార్డులు ట్యాంపరింగ్ చేసి కబ్జా చేశారు. ఇలాంటి కబ్జాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొమ్మాది ఏరియాలో మనకి అక్కడ సర్వే నెంబర్ 66లో 2లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్కడ ముగ్గురు కుటుంబ వ్యక్తులు ఒకే కుటుంబం చెందిన ముగ్గురు వ్యక్తులు తిమ్మరాజు సాయి సన్యాసరాజు, తిమ్మరాజు వెంకట సీతారామరాజు, తిమ్మరాజు సుబ్బరాజు అనే ముగ్గురు వ్యక్తులు కూడా వారి ఆక్రమణలో ఉన్న 11 ఎకరాలని కూడా గుర్తించి అది సుమారు 98 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని వాళ్ళ ఆక్రమణ నుంచి మనం చుట్టూ కూడా మన ప్రభుత్వ భూమికి ట్రెంచ్ తవ్వించి బోర్డులు పెట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ రోజే చెప్పాము, అక్కడే కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని కూడా ఉపేక్షించదు. ఎంక్రోచ్మెంట్ ఎంత పెద్దవారైనా సరే ఎంక్రోచ్మెంట్లు ఏమున్నా సరే ఇమీడియట్గా కూడా తొలగిస్తామని చెప్పాము. అదే పనిగా అదే దీంట్లోని
మనం చర్యలు తీసుకుంటూ ఎక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనా మన నోటీసులకు వచ్చిన వెంటనే పత్రికల ద్వారా కానీ లేక ఎవరైనా పబ్లిక్ ద్వారా కానీ మన దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా వాటిని తొలగించి ప్రభుత్వ భూమిని మన స్వాధీనం చేసుకుని మనం కాపాడుతున్నాము. ఇప్పటికే సుమారుగా మనం ఆ 2 ఇన్సిడెంట్లో దగ్గర 200 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగింది. ఇదే పద్ధతిని ఇంకా కంటిన్యూ చేసి అన్ని చోట్ల కూడా చేస్తున్నాము. అదే ఎక్కడా కూడా ప్రభుత్వ భూమికి ఎటువంటి ఆక్రమణలు గురి చేయకుండా ఎక్కడా లేకుండా చూస్తున్నాము. వాటి మీద కోర్టు కేసులు పడినప్పటికీ కూడా కోర్టు కేసుల్లో కూడా మనం గట్టిగా వాదించి మన భూమిని మనం కాపాడుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. నేను గత 2 సంవత్సరాల బట్టి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆక్రమణకు గురైన కొమ్మాది భూములను స్వాధీనం చేసుకోవాలని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కబ్జాలను సీరియస్గా తీసుకొని ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటోందని, ఇది తమకు సంతోషంగా ఉందని వీరు చెబుతున్నారు. నా పేరు రోసిరెడ్డి అండి, పోతిమలైపాలెం ఎక్స్ సర్పంచ్. నేను గతంలో రాజశేఖర రెడ్డి గారు 2006లోనే ఈ విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉన్నటువంటి 32 గ్రామాలని కార్పొరేషన్లో కలపడం, తర్వాత ల్యాండ్ రేటు కూడా విపరీతంగా విశాఖపట్నం సరౌండింగ్స్ అని పెరిగిపోయినది. సో ఈ దీనిలో భాగంగా 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ భూ కబ్జా మొదలుపెట్టారు. ఈ తెలుగుదేశం నాయకులు, చోటా నాయకులు అందరూ కలిసి ఇక్కడేమో విశాఖపట్నం సరౌండింగ్లు ఎక్కడైతే రేటు పెరుగుతూ ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వ భూములు దోపిడీ చేయడానికి ఆస్కారం కలిగింది వాళ్ళు. ఈరోజు నిజంగా కొమ్మాది సెంటర్లో, కొమ్మాదిలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్, ఇది విశాఖపట్నానికి ప్రైమ్ ల్యాండ్. ఇక్కడ 66 సర్వే నెంబర్ 66/2లో 11 ఎకరాల 25 సెంట్లు ఉందండి. ఈ 11 ఎకరాల 25 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఒరిజినల్గా. సో గతంలో దీని ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా గొడవ జరిగినాయి. గవర్నమెంట్ ల్యాండ్ అయితే దాన్ని రికార్డు ట్యాంపరింగ్ చేసేసి దర్జాగా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఇక్కడ అనుభవిస్తూ పాస్బుక్ కూడా సృష్టించేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విషయం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, అలాగే కమ్యూనిస్ట్ లీడర్లు కూడా చాలామంది దీని మీద రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ ఏ నాయకుడు కూడా గజం భూమి కూడా ఆక్రమించడానికి అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్కి ల్యాండ్ అవసరం కనుక వెంటనే ఎక్కడైనా కబ్జా జరిగిన భూములన్నింటినీ కూడా వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దీని ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా వెంటనే ఎలాంటి భూములు ఎన్నైతే ఉన్నాయో విశాఖపట్నం సరౌండింగ్స్లో ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని ద్వారా మన రెవెన్యూ సంపాదించుకోగలిగితే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు దగ్గరకు, ఇతర టీడీపీ నేతల దగ్గరకు ఎన్నోసార్లు ఇళ్ల పట్టాల కోసం వెళ్లామని కొమ్మాది ప్రాంత స్థానికులు చెబుతున్నారు. కాళ్ళరిగేలా తిరిగినా సెంటు భూమి ఇవ్వలేదని వారు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే పాదయాత్ర సమయంలో విశాఖ కబ్జాల గురించి తెలుసుకున్న వైఎస్ జగన్ ఆనాడే మాటిచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని విశాఖ వాసులు అంటున్నారు. ఇల్లు స్థలాల కోసం అని మేము అర్జీ పెట్టుకోవడానికి వెళ్తే భూములు లేదయ్యా మీకు ఇవ్వడానికి అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే, మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయితే గంటా శ్రీనివాసరావు గారికి మేము చెప్పాం, భూమి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదా, మేము చూపిస్తాం, మా ఊర్లో మా చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలం చాలా అంత ఉంది అని చెప్పేసి మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా సరే ఆయన కనీసం మా వైపు చూసే దాఖలు లేవు. అయితే అప్పుడులోన జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేకపోవడం అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పార్టీతో సంప్రదించి వాళ్ళతో ఎన్నో పోరాటాలు అనేది చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖచ్చితమైన నాయకుడని చెప్పుకోవాలి. ఎందుకు అనేసి అంటే ఎక్కడైతే భూ కబ్జాలు ఉన్నాయో అవన్నిట్లు కూడా తవ్వితీసి పేద ప్రజలకు ఏదైతే ఆయన పట్టాలు ఇస్తానని చెప్పి, ఇల్లులు కట్టిస్తానని చెప్పి చెప్పాడో దాన్ని ఈ యొక్క ఆది నుంచే ప్రారంభం చేసి కబ్జాదారులందరినీ కూడా తొలగొట్టి ఇక్కడ మాకు ఇల్లు కట్టిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు తప్ప మాట ఇచ్చి మడం తిప్పే వ్యక్తి అయితే కాదని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీడీపీ చోట నాయకులు, ఎందుకు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చోటమోట నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు, వీళ్ళందరూ కూడా ఒక జైల్లో సెక్షన్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు అనమాట. అంటే ఎట్లా అనేసి అంటే భూ కబ్జాల్లోన అందరూ కూడా సిట్లోకి పోయిన వాళ్ళు అనమాట. ఈ సిట్లో పోయిన వాళ్ళందరూ కూడా రేపొద్దును అంటే వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్నంతసేపు దోచుకోవడం, అధికారం లేని తర్వాత వాళ్ళు అమ్ముకొని బ్రతకడం, ఈ రౌడీయిజం పాలన అనేది తెలుగుదేశం ప్రభుత్వం అనేది చెప్పాలి. లేదనుకుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే రాకపోయి ఉంటే ఈ యొక్క సంవత్సరంలో సీఎంగా
ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడో అమ్ముడుపోయి ఉండేది. ఇది మేము ఖచ్చితంగా చెప్పగలం. ఇటువంటి భూములు చాలానే మా కొమ్మాది చుట్టుపక్కలే కాదు, విశాఖపట్నంలో చాలంత భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేయెత్తి నమస్కరిస్తున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన విశాఖ భూముల పరిరక్షణ కార్యక్రమం ఫలితాలను ఇస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని అంటున్నారు. భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా తమ తప్పులను తెలుసుకొని తాము ఆక్రమించిన భూములను ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆయన అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ జిల్లాలో ఎన్ని వందల ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే వారి మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, విశాఖ జిల్లాలో భూములు కబ్జా చేసినట్టు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు, దీని తాలూకు ప్రధాన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా విశాఖ జిల్లా వరకు విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం చూసుకుంటే ఎస్టేట్ భూములు, ఏనాం భూములు చాలా ఎక్కువ ఉంటాం. సో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948లో అయింది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అలాగే 56లో ఏనాం అబాలిషన్ యాక్ట్ అయింది. అయినా కూడా దానిలో ఉన్న లొసుగుల్ని కొంతమంది పెట్టుకుని మరి చాలామందిని గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటికంటే ఇంపార్టెంట్గా లాస్ట్ 5 yearsలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మరి ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ ఈ దోపిడీ చేయడం, దాచుకోవడం జరిగింది. ఆ విషయాన్ని అప్పటి మేము చెప్పడం జరిగింది. మాతో పాటు సాక్షాత్తు ఒక రాష్ట్ర క్యాబినెట్ ఉన్న మంత్రి అయ్యనపాత్రుడు గారు కూడా సిటీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ 5 yearsలో అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భూదోపిడీ అనేది జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా భీమిలి నియోజకవర్గంలో కూడా జరిగింది. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం మరి విజయసాయిరెడ్డి గారు కానీ మేము కానీ సుమారుగా 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిల్లో భీమిలి నియోజకవర్గంలో చూసుకుంటే కూడా సుమారు 1,000 కోట్ల దాకా ఉంటాయి. ఒక మధురవాడలోనే ఒక సర్వే నెంబర్లో చూసుకుంటే 366లో 200 కోట్ల భూమి. మరి చైతన్య ఖజానా వాళ్ళు 11 ఏకర్స్ ఎకరాలు ఆక్యుపై చేస్తారు. తప్పనిసరిగా ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాళ్ళ దగ్గర ఉన్నా సరే స్వాధీనపరుచుకుంటాం. పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే పేద ప్రజల ఆస్తి, దాన్ని తప్పనిసరిగా పేదవాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి వివక్షత కానీ మా పార్టీ ఇంకో పార్టీ అని కానీ లేదా ఎలాంటి కక్ష సాధింపులు కానీ మరి ఎలాంటి అవినీతి కానీ లేకుండా ఒక పారదర్శకంగా దీన్ని తీసుకుని ఇంకా నేనేమంటానంటే ఈ భూములు తీసుకుంటే కాకుండా వాళ్ళ మీద కేసులు కూడా పెడితే కొంత భయం ఉంటుంది. భవిష్యత్ తరాలకి లేకపోతే భూమి అనేది మనకు ఉండదు. ఇంకా ఆ భయం లేకపోతే ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకోవాలనుకుంటే కనుక భయపడే పరిస్థితి ఉన్నారు. భయపడే పరిస్థితి ఉన్నారంటే చట్టం చాలా సీరియస్గా తీసుకుని అమలు చేసి దోషులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి. అప్పుడే భయం అనేది ఉంటుంది. సో దీంట్లో మా మీద ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు మేము వచ్చిన తర్వాత సిట్ వేస్తామని చెప్పారు. సిట్ వేశారు. త్వరలో సిట్ నివేదిక కూడా వస్తుంది. దాని ప్రకారం కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవస్థలో అందరూ అది మన గతంలో కూడా చాలామంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది టీడీపీ హయాంలో. అధికారులు ఫాల్టు, రాజకీయ నాయకుల ఫాల్టు, ప్రజలకు అవేర్నెస్ లేకపోవటం, ఇవన్నీ కారణాలతోటి ఈ భూదోపిడీ జరిగింది. దీన్ని తప్పనిసరిగా మేము అడ్డుకుని తీరుతాం. చంద్రబాబు నాయుడు కానీ మిగతా టీడీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదంటూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. వారు చేస్తున్న విమర్శలు మీరు ఏ విధంగా చూస్తారు? ఎవరు కూడా అవసరం లేదండి. ఇప్పుడు చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎమ్మెల్యేలతో సహా, గెలిచిన ఎమ్మెల్యేలతో సహా. జగన్మోహన్ గారు అంటే మొత్తం అందరూ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీ అందరూ తెలుసు, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. ఇప్పటికీ మొన్న చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా
ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు అన్ని సర్పంచులు కానీ అలాగే అన్ని మున్సిపాలిటీలు కానీ ఒక తాడిపత్రి తప్ప అన్ని మున్సిపాలిటీలు చేస్తాం. మరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుంది. 13 జిల్లా పరిషత్తులు కైవసం చేసుకుంటాం. ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో జగన్మోహన్ గారి నాయకత్వం పట్ల ఉన్నారు. ఆ నమ్మకం విశ్వాసం నిలబెట్టుకునే విధంగా ఆయన కూడా ఒక పారదర్శకతతోటి, ఒక నిజాయితీతోటి, నిబద్ధతతోటి పనిచేసి ప్రజలను మనలు పొందుతున్నారు. కాబట్టి ఇప్పుడు కానీ మేము ఏం చెప్తున్నామంటే సరే ఎన్నాళ్ళు ఏదో చేశారు, ఎంజాయ్ చేశారు, అయిపోయింది. స్వచ్ఛందంగా నిజంగా మీకు ప్రజల పట్ల ఈ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం నమ్మకం ఉంటే ప్రభుత్వ భూములు ఎవరు ఆధీనంలో అవుతున్నాయో వాళ్ళ వెనక గౌరవంగా తీసుకొచ్చి స్వాధీనపరిస్తే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైతే భూములు ఆక్రమించారో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూములన్నింటినీ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చేస్తే వారి గౌరవం మిగులుతుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. భూముల కబ్జాలపైన, అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతోన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే విశాఖలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములను స్వాధీనం చేసుకుంది. ప్రసిద్ధ సింహాచల ఆలయానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూముల కుంభకోణంలోనూ లోతైన విచారణ చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు, దేశాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించేలా విశాఖను తీర్చిదిద్దుతామని వైఎస్ జగన్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.